नमस्कार, शुभोदय बच्चों, कैसे हैं आप सब? मैं हूँ राजशेखर और आप सभी का स्वागत करता हूँ अपनी हिंदी कक्षा चैनल में। आज हम 10वीं कक्षा की हिंदी पाठ्य पुस्तक में से दूसरा पाठ ईदगाह पढ़ने जा रहे हैं। यह एक कहानी पाठ है और बहुत ही अच्छी कहानी है, ध्यान से सुनिए। पहले देखते हैं उन्मुखीकरण का पद्य, जो हमारी पाठ्य पुस्तक में से ही लिया गया है। इसमें कवि कहते हैं, पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखें। भावार्थ क्या होगा? పథికోं को, పథిక का अर्थ है राहगीर, బాటసారులు. బాటసారులకి జల్తీ దుపహర్ మే మండుతున్నటువంటి మిట్ట మధ్యాహ్నంలో, అంటే మంచి ఎండ కాస్తున్నటువంటి మిట్ట మధ్యాహ్నంలో పేడ్ సదా ఛాయా దేతే హై, చెట్లు ఎల్లవేళలా నీడనిస్తూ ఉంటాయి. ఖుష్బూ భరే ఫూల్ దేతే హై, ఖుష్బూ కా అర్థ క్యా హై? సుగంధ. సుగంధంతో కూడినటువంటి పుష్పాలు हमको नव फूलों की माला देते हैं, మనకి కొత్తగా వికసించి ఉన్నటువంటి పుష్పాల మాలని అందిస్తూ ఉంటాయి. త్యాగి తరువోं के जीवन से हम भी तो कुछ देना सीखें, త్యాగం చేసే గుణం కలిగిన చెట్ల జీవితం నుంచి మనం కూడా ఇవ్వడం నేర్చుకుందాం అని మనకి ఈ పద్యంలో చెప్పడం జరిగింది. अब इसके आधार पर प्रश्न देखते हैं. पथिकों को जलती दोपहर में सुख व आराम किससे मिलता है? బాటసారులకి మండుతున్నటువంటి మిట్ట మధ్యాహ్నము సుఖము విశ్రాంతి ఎవరి నుండి లభిస్తున్నాయి? पेड़ों से. खुशबू भरे फूल हमें क्या देते हैं? సుగంధంతో కూడినటువంటి పుష్పాలు మనకి ఏమి ఇస్తున్నాయి? नव फूलों की माला. हम भी तो कुछ देना सीखें, कवि ने ऐसा क्यों कहा होगा? మనం కూడా ఇవ్వడం నేర్చుకోవాలి అని కవి ఎందుకు చెప్పుంటారు? आप अपने विचार लिख सकते हैं. मैं अपनी तरफ से 2 वाक्य आपको सुनाना चाहता हूँ. जैसे कि हम जानते हैं वृक्ष हमारे लिए सब कुछ देते हैं, वैसे ही पृथ्वी पर जो भी प्राणी हैं, सभी प्राणी दूसरों को कुछ न कुछ देते ही रहते हैं, और मानव का भी जीवन दूसरों को कुछ देने में ही सार्थक बनता है. इसलिए कहा जाता है परोपकारम इदम शरीरम. इस शरीर को अगर हम पुण्य कर्मों में लगाएं तो उससे ही सिद्ध होता है कि हमारा जन्म धन्य हो गया है. अब देखते हैं कहानी का उद्देश्य. ఏంటి కథ యొక్క ఉద్దేశ్యము? कहानी विधा की भाषा शैली से परिचित कराते हुए. మనం చెప్పుకున్నాం కదా, ఇది కహానీ పాఠం. కహానీ అంటే అర్థం ఏంటి? కథ. ఈ కథలు రాసేటటువంటి శైలితో, ఆ భాషతో మిమ్మల్ని పరిచితులు చేస్తూ, ఛాత్రోं में कहानी लेखन कला का विकास करना, విద్యార్థులలో కూడా కథలు రాసేటటువంటి కళని వికసింప చేయడం కోసం ఈ పాఠం ఇవ్వడం జరిగింది. మీలో కూడా చాలా మంది పిల్లలకి కథలు రాయాలనే ఆసక్తి ఉంటుంది. మీరు మీ మాతృభాషలో కూడా రాస్తూ ఉండండి. దాంతో పాటు హిందీలో కూడా చిన్ని కథలు తయారు చేయడము నేర్చుకోండి. మీ సృజనకి పదును పెట్టండి. दूसरा पॉइंट क्या है? त्याग, सद्भाव व विवेक जैसे संवेदनशील कर्तव्यबोध संबंधी गुणों का विकास करना. ఒక ఉద్దేశ్యమేమో కథల యొక్క భాషా శైలితో మిమ్మల్ని పరిచయం చేయడం, మీలో కథలు రచించాలనేటటువంటి ఒక ఉత్సాహాన్ని, అభిరుచిని కలిగించడం. రెండోది ఏంటంటే త్యాగము, సద్భావన, వివేకము, ఇలాంటి సంవేదనశీల్ అంటే సందర్భానికి అనుగుణంగా స్పందించేటటువంటి కర్తవ్య బోధ సంబంధీ గుణ్, మన బాధ్యతలని గుర్తెరిగి ప్రవర్తించవలసినటువంటి సందర్భాలలో ఏ గుణాలని మనం ఉపయోగిస్తామో అలాంటి గుణాలని వికసింప చేయటము. बड़े बुजुर्गों के प्रति श्रद्धा व आदर की भावना का विकास करना. बड़े बुजुर्ग, बुजुर्ग का अर्थ होता है वयोवृद्ध. ఎవరైతే మన కుటుంబాలలో పెద్దలు, వయోవృద్ధులు ఉంటారో అటువంటి వాళ్ళ పట్ల గౌరవము, భక్తి భావము కలిగి ఉండడము,
ఇలాంటి గుణాలను వికసింప చేసే ఉద్దేశంతో మనకి ఈ పాఠము ఇవ్వడం జరిగిందనమాట. बच्चों आप जानते हैं ना यह पाठ किस प्रकार का पाठ है? कहानी पाठ. कथानी నేర్చుకున్నాం కదా. तो अब हम विधा विशेष के बारे में जानते हैं. कहानी शब्द कह धातु के साथ आनी कृत प्रत्यय जोड़ने से बना है. कहानी అనే మాట కహ అనేటటువంటి ధాతువుకి ఆని అనే ప్రత్యయం కలవడం వలన ఏర్పడింది అన్నమాట. ధాతు అంటే క్రియ యొక్క మూల రూపాన్ని ధాతు అంటారు. కహ కా ఆశయ్ కహనా సే హై. కహ అంటే అర్థం ఏంటన్నమాట? కహనా చెప్పుట అంటే ఏం చెప్పడము? కిసి ఘటనా యా బాత్ కా సుందర్ ఢంగ్ సే ప్రస్తుత్ కియా జానా హి కహానీ హై. ఏదైనా ఒక సంఘటన గురించి కానీ ఒక విషయాన్ని గురించి కానీ అందమైన పద్ధతిలో మనము ఎదుటివాడికి అర్థమయ్యే విధంగా అభివ్యక్తీకరిస్తే లేకపోతే వర్ణించి చెప్పగలిగితే దానిని కథ అంటారు. इस कहानी में दादी व पोते का मार्मिक प्रेम दर्शाया गया है. इस कहानी का नाम क्या है? ईदगाह. इस कहानी में दादी व पोते, दादी అంటే నాయనమ్మ, ఒక నానమ్మ, పోత అంటే మనవడు, ఆమె మనవడు, వీళ్ళిద్దరికీ మధ్యన ఉన్నటువంటి ఒక హృదయాన్ని స్పృశించేటటువంటి ప్రేమని రచయిత అందంగా వర్ణించారన్నమాట. మన కళ్ళకి కట్టినట్లుగా దర్శాయా గయా హై, మనకి కళ్ళకి కట్టినట్లుగా చూపించారు. ఇస్మే కథన్ వ సందర్భ వాతావరణ్ కా సజీవ్ చిత్రణ హై. ఈ కథలో మనకి కథన్ అంటే రచయిత చెప్పదలుచుకున్నటువంటి విషయం అయితేనేంటి, ఆ సందర్భం ఏంటి, ఆ వాతావరణం, ఆ ఊరు, ఆ ఈద్గాహకి వెళ్ళేటటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా సజీవంగా మనకి ఈ కథాకారుడు వర్ణించి చెప్పడం జరిగింది. इसमें बाल्यावस्था की निर्मल भावनाओं का सुंदर प्रतिबिंब दर्शाया गया है. అంతేకాదు ఈ పాఠంలో మనకి బాల్యావస్థ అంటే ఒక చిన్న పిల్లవాడికి మనసులో ఉండే నిర్మలమైనటువంటి భావనలు, కల్మషం లేని భావాలు ఎలా ఉంటాయో వాటిని అందంగా ప్రతిబింబింపచేశారు. ఎవరు? ఈ కథ యొక్క రచయిత మున్షి ప్రేమ్చంద్. మరి ఆయన గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. बच्चों आप जानते हैं ना इस कहानी के कहानीकार का नाम क्या है? श्री मुंशी प्रेमचंद जी. प्रेमचंद जी का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ. प्रेमचंद का जन्म कब हुआ? 31 जुलाई 1880 को. జూలై 31 1880 సంవత్సరంలో జన్మించారు. कहाँ जन्म हुआ? काशी में एक गरीब घराने में, ఒక పేద కుటుంబంలో జన్మించారు. ఇన్కే బచ్పన్ కా నామ్ ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ్ థా. ఆయన చిన్నప్పటి పేరేంటి? ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ్. ప్రేమ్చంద్ అనేది ఆయన కలం పేరు. అయితే ఈయన చాలా పేదరికంలో జీవించారు. చిన్నతనంలోనే వివాహం జరిగిపోయింది. అంచేత సంసార బాధ్యతలు వీటి వలన జీవితాంతము కష్టాలు అనుభవించారు. ఇన్హోనే ట్యూషన్ పढ़ाते हुए మెట్రిక్ తథా నౌకరీ करते हुए బిఏ పాస్ కియా. ఈయన ట్యూషన్స్ చెప్పుకుంటూ మెట్రిక్ చదివారు. మెట్రిక్ అంటే ఆ రోజుల్లో 10th క్లాస్ని మెట్రిక్ అని పిలిచేవారనమాట. అలాగే నౌకరీ అంటే ఉద్యోగం చేసుకుంటూ బిఏ పరీక్ష పాస్ అయ్యారు. इन्होंने लगभग 1 दर्जन उपन्यास और 300 से अधिक कहानियों की रचना की. 1 दर्जन, दर्जन का अर्थ क्या है? ఒక డజను అంటే ఒక 12 నవలలకి దగ్గరగా రచించారు. ఉపన్యాస్ అంటే నవల అన్నమాట. 300 కంటే అధికంగా కథలు రచించారు. అయితే ఈయనలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఈయన యొక్క నవలలు తీసుకున్న, కథలు తీసుకున్న చాలా వరకు రైతు కూలీలు, వ్యవసాయదారులు, కౌలు రైతులు, లేకపోతే చిన్ని కూలి పనులు చేసుకునే వాళ్ళు, ఇలాంటి అణగారిన వర్గాల వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఏ విధంగా సంఘర్షణలు పడుతూ ఉంటారో అవి యథార్థంగా వర్ణించి చెప్పడం ఈయన ప్రత్యేకత. దాంతోపాటు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ మనసుల్లో జరిగేటటువంటి మంచి చెడుల యొక్క సంఘర్షణ ఉంటుంది చూసారా, అందులో మంచికి విజయాన్ని ఇస్తూ ఆయన ఒక ఆదర్శాన్ని కూడా తీసుకొస్తూ ఉంటారన్నమాట. అందుచేతనే ఈయనని ఆదర్శోన్ముఖ్ యథార్థవాది
ఉపన్యాస్కార్ అని అంటారనమాట. అంటే ఆదర్శాల వైపుకి ఈయన మొగ్గు చూపుతూ యథార్థాన్ని సజీవంగా కళ్ళకి కట్టినట్లుగా చిత్రీకరించడంలో ఈయన సిద్ధహస్తుడు. అందుకే ఈయనని ఏమంటారంటే ఉపన్యాస సమ్రాట్ అంటారు. అంటే నవలా చక్రవర్తి అని అనుకోవచ్చు మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసినట్లయితే. ఎందుకంటే ఈయన రాసిన నవలలు కూడా గద్యంలో మహాకావ్యాలు లాంటివి అన్నమాట. అంటే ఆ కథ పద్ధతి తీసుకున్నా, లేకపోతే ఆ వాతావరణము, ఆ పాత్రలు, ఆ పాత్రల ద్వారా చెప్పించినటువంటి సంభాషణలు, వాతావరణము, ప్రతి విషయంలోనూ కూడా అన్ని సంపూర్ణత కలిగి ఉంటాయన్నమాట. అందుకని ఈయనని ఉపన్యాస్ సమ్రాట్ అని పిలుస్తూ ఉంటారు. इनकी कहानियां మాన్సరోవర్ శీర్షక్ సే 8 ఖండో మే సంకలిత హై. ఈయన రాసినటువంటి కథలన్నింటినీ కూడా మాన్సరోవర్ అనే పేరుతోటి 8 భాగాలలో వాటిని సంపాదించి పెట్టారనమాట. గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास हैं. ఇవన్నీ కూడా ఈయన రాసినటువంటి ఒక ప్రముఖమైన కొన్ని నవలల పేర్లు. इनकी कहानियों में पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि प्रमुख हैं. ఈయన రాసిన కథలలో పంచ్ పరమేశ్వర్, బడే ఘర్ की बेटी, कफन ఇలాంటివి ప్రముఖమైనటువంటి కథలు. आज का जो हमारा पाठ है ईदगाह, यह इनकी प्रमुख रचनाओं, प्रमुख कहानियों में से एक है. तो अब हम इस कहानी को भी अच्छी तरह से समझ लेंगे. आज की हमारी कहानी का नाम है ईदगाह. ईदगाह అంటే ఏంటి? मुसलमानों का प्रमुख त्योहार है ईद. ईद के दिन नमाज करने के लिए मुसलमान भाई जहां पर एकत्रित होते हैं उस स्थान को ईदगाह कहते हैं. ఈద్ పండగ రోజున ముస్లిం సోదరులందరూ ఒక ప్రదేశంలో గుమిగూడి ప్రార్థనలు చేసుకుంటారు. దానిని ఈద్గాహ్ అంటారు. అయితే ఈ కథలో ప్రేమ్చంద్ గారు ఒక చిన్న బాలుడు తను ఏ విధంగా తన నానమ్మ గురించి ఆలోచిస్తాడో, ఎలాగ ఆమె పట్ల సానుభూతి పూర్వకంగా ప్రవర్తిస్తాడో అన్నది తెలియజేస్తుంది. तो अभी हम शुरू करते हैं पाठ. पहले मैं पढ़कर सुनाऊंगा, आप ध्यान से देखिए, नए शब्दों के नीचे रेखांकित करते जाइए. रमजान के पूरे 30 रोजों के बाद आज ईद आई है. कितना मनोहर, कितना सुहावना प्रभात. वृक्षों पर कुछ अजीब हरियाली है, खेतों में कुछ अजीब रौनक है, आसमान पर कुछ अजीब लालिमा है. आज का सूर्य देखो, कितना प्यारा, कितना शीतल है, मानो संसार को ईद की बधाई दे रहा है. ईदगाह जाने की तैयारियां हो रही हैं. लड़के सबसे ज्यादा प्रसन्न हैं, बार बार जेब से खजाना निकाल कर गिनते हैं. महमूद गिनता है 1, 2, 10, 12. उसके पास 12 पैसे हैं. मोहसिन के पास 15 पैसे हैं. इनसे अनगिनत चीजें लाएंगे, खिलौने, मिठाइयाँ, बिगुल, गेंद और ना जाने क्या क्या. और सबसे ज्यादा प्रसन्न है हामिद. वह भोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था. उसका पिता गत वर्ष हैजे की भेंट हो गया और माँ ना जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधार गई. किसी को पता न चला कि आखिर अचानक यह क्या हुआ. अब देखते हैं इन नए शब्दों का अर्थ. रोजा, रोजा का अर्थ क्या है? उपवास. ईद, पर्व, त्योहार. सुहावना, सुखद, सुख देने वाला. प्रभात, सुबह, सवेरा, उदय. अजीब, विचित्र. रौनक, चमक. बधाई, शुभकामनाएं, मुबारक. गिनना, गणना, लेकिन छुटा. दुबला पतला,
కమ్జోర్ శరీర్ వాలా, బక్కగా బలహీనంగా ఉన్నాడు అంటాం కదా అది. హైజే కి భేంట్ హో జానా, హైజా అంటే కలరా, హైజే కే కారణ్ మర్ జానా అంటే కలరా కారణంగా మరణించుట. పరలోక్ సిధారణ, मर जाना। अब हम देखते हैं पाठ का भावार्थ। रमजान के पूरे 30 रोजों के बाद आज ईद आई है। आप सब जानते हैं ना मुसलमानों का प्रमुख त्योहार क्या है? ईद। ईद कब मनाई जाती है? रमजान के रोजों के बाद अर्थात उपवासों के बाद जैसे ही चांद दिखता है तो ईद मनाते हैं। రంజాన్ నెలలో 30 రోజులు పూర్తిగా ఉపవాసాలు చేశారట. అయిన తర్వాత ఆజ్ ఈ రోజున ఈద్ పండగ వచ్చింది. కిత్నా మనోహర్, కిత్నా సుహావనా ప్రభాత్. ఈ పారాగ్రాఫ్ లో రచయిత మనకి ఆ రోజు ఉదయం ఎలా ఉందో వాతావరణం చెప్తున్నారనమాట. ఎంత మనోహరంగా, ఎంత సుఖప్రదమైనటువంటి ప్రభాత సమయం ఇది, ఎంత అందంగా ఉంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంది. वृक्षों पर कुछ अजीब हरियाली है। अजीब का अर्थ क्या है? విచిత్ర. చెట్ల మీద ఉండేటటువంటి పచ్చదనము చాలా విచిత్రంగా అద్భుతంగా కనిపిస్తోంది. खेतों में कुछ अजीब रौनक है। खेत का अर्थ क्या है? फसल. फसलों में अजीब रौनक है, విచిత్ర చమక్ है. రౌనక్ అంటే మెరుపు. పంట పొలాల మీద ఆ సూర్యకిరణాలు పడి మెరుస్తున్నట్లుగా కనిపిస్తాయి చూసారా, ఆ మెరుపు కూడా విచిత్రంగా అద్భుతంగా ఉంది. ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హే. తెలతెలవారుతూ ఉండగా ఆకాశంలో లాలిమా అంటే ఏంటి? లేలేతగా ఎర్రదనం కనబడుతూ ఉంటుంది. ఆ ఎరుపు కూడా చాలా అద్భుతంగా విచిత్రంగా కనిపిస్తోంది. ఆజ్ కా సూర్య దేఖో, సూర్య భీ దేఖో కిత్నా అచ్చా హై, కిత్నా ప్యారా, కిత్నా శీతల్ హై. ఆ తెలతెల్లవారుతూ ఉండగా ఆ ఎర్రటి సూర్యుడు ప్రకాశవంతంగా పైకి ఉదయిస్తుంటే చూస్తే ఎంతో ముద్దుగా, ఎంతో చల్లగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాడట. మానో సంసార్ కో ఈద్ కి బధాయి దే రహా హో. ఎలా కనిపిస్తున్నాడు? మానో అంటే ఎలాగున్నాడంటే ప్రపంచం మొత్తానికి ఈద్ శుభాకాంక్షలు చెప్తున్నట్టుగా ఉన్నాడు. సూరజ్ కైసే దిఖ్ రహా థా, సూరజ్ ఐసే దిఖ్ రహా థా జైసే కి సారీ దునియా కో ఈద్ కి బధాయి, ఈద్ కి శుభకామనాయే దే రహా హో. బధాయి అంటే శుభకామనాయే, ముబారక్ అలాగా. ఈద్ శుభాకాంక్షలు చెప్తున్నాడేమో సూర్యుడని అనిపిస్తున్నాడు. ఈద్గాహ్ జానేకి తయారియా హో రహీ హై. ఈద్గాహ్ అంటే చెప్పుకున్నాం కదా, ఎక్కడైతే ఈద్ పండగ రోజున ముస్లిం సోదరులందరూ కూడా గుమిగూడి ప్రార్థనలు చేసుకుంటారో ఆ స్థలాన్ని ఈద్గాహ్ అంటారు. అక్కడికి వెళ్ళడం కోసము అందరూ కూడా తయారియా హో రహీ హై. తయారియా కా అర్థ్ క్యా హై? ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారు. అంటే అందరు చక్కగా మంచి బట్టలు వేసుకొని పొద్దున్నే అక్కడ ఏమన్నా కొనుక్కోవడానికి డబ్బులు పెట్టుకుని వెళ్ళడానికి తయారీలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అన్నమాట. లడ్కే సబ్సే జ్యాదా ప్రసన్న హై. అయితే ఈద్గాహ్కి పురుషులే వెళ్తారు. అందులోనూ చిన్నపిల్లలకి అయితే ముందే సరదాగా ఉంటుంది. ఎందుకంటే వేరే ప్రదేశానికి వెళ్తారు, అక్కడ తీర్థంలాగా అన్ని అమ్ముతారు, కొనుక్కోవచ్చని ఒక ఉత్సాహము, కుతూహలం ఉంటుంది కదా. అందుచేత లడ్కే బాలురు సబ్సే జ్యాదా ప్రసన్న హై, అందరికంటే ఎక్కువ సంతోషంగా ఉన్నారు. బార్ బార్ జేబ్ సే ఖజానా నికాల్ కర్ గిన్తే హై. గిన్ననా అర్థ్ క్యా హై? లెక్కించుట. జేబ్ సే ఖజానా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఖజానాని జేబులోంచి పదే పదే బయటకు తీసుకోవడం, లెక్క పెట్టుకోవడం, బయటకు తీసుకోవడం, లెక్క పెట్టుకోవడం చేసుకుంటున్నారు. అంటే ఖజానా అంటే ఏంటి? ఇక్కడ వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు అన్నమాట. మహమూద్ గిన్తా హే. మహమూద్ అనే అబ్బాయి లెక్క పెట్టుకుంటున్నాడు. 1 2 3 అని లెక్క పెట్టుకుంటే ఎంతవరకు వెళ్ళాడు? 10 12 12 వరకు వెళ్ళాడు లెక్క పెట్టుకుంటూ. అంటే ఉస్కే పాస్ కితనే పైసే హై? 12 పైసే హై. మహమూద్ కే పాస్ కితనే పైసే హై? 12 పైసే హై. 12 పైసలు ఉన్నాయి మహమూద్ దగ్గర. అంటే ఈ కథ రాసింది 1930 ఆ టైముల్లో అన్నమాట. అంటే అప్పటికి పైసలు ఇంకా చలామణిలో బాగా ఎక్కువగా ఉన్నాయి. మొహసిన్ కే పాస్ 15 పైసే హై. మొహసిన్ దగ్గర 15 పైసలు ఉన్నాయి. ఇన్సే అన్గినత్ చీజే లాయేంగే. చీజ్ కా అర్థ్ క్యా హై? వస్తు. अनगिनत जिसकी गिनती ना हो
उसको అన్గినత్ कहते हैं. లెక్క పెట్టలేనన్ని వస్తువులు కొనుక్కోవచ్చు వాళ్ళు అని అనుకుంటానన్నమాట. నేను ఈ డబ్బులు పెట్టి లెక్క పెట్టలేనన్ని వస్తువులు కొనుక్కుంటాను. ఏవేం కొనుక్కుంటారు? ఖిలోనే ఆట బొమ్మలు, మిఠాయియా స్వీట్స్, బిగుల్ బిగుల్ అంటే విజిల్, ఇలా గేంద్, బంతి और ना जाने क्या क्या ఇంకేమేం కొంటారో ఏమో తెలీదు. కానీ చాలా వస్తువులు లెక్క పెట్టలేనన్ని వస్తువులు కొనుక్కోవచ్చు మేము అని చెప్పేసి ఆ పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు. और सबसे ज्यादा प्रसन्न है హామిద్. వీళ్ళందరికంటా ఆనందంగా ఉన్నాడు హామిద్. హామిద్ ఎవరు? ఇవాళ మన హీరో. वह भोली सूरत का 4-5 साल का దుబ్లా పత్లా లడకా థా. ఈ అబ్బాయి చూడ్డానికి ఎలా ఉన్నాడంటే భోలీ సూరత్. భోలా అంటే అమాయకం. అతని ముఖము అమాయకమైన ముఖంతో 4-5 साल का 4-5 సంవత్సరాల వయసు ఉంటుంది అతనికి. दुबला पतला लड़का. दुबला पतला का अर्थ क्या है? कमजोर शरीर वाला. బాగా బక్క పలచగా బక్క చిక్కిపోయి ఉన్నారంటారు చూసారా, అంత బలహీనమైనటువంటి శరీరంతో బాబు దుర్బలంగా ఉన్నాడు. అబ్బాయి పేరేంటి? उसका नाम क्या है? हामिद. हामिद कैसा दिखता था? भोली सूरत और दुबला पतला लड़का था. उसकी उम्र कितनी थी? आयुष ఎంత? అతని వయసు ఎంత? 4-5 సంవత్సరాలు. उसका पिता गत वर्ष हैजे की भेंट हो गया. गत वर्ष का अर्थ क्या है? पिछले साल में, గత సంవత్సరంలో వాళ్ళ నాన్నగారు హైజేకి భేంట్ హో గయా. అంటే హైజా అంటే కలరా వ్యాధి, భేంట్ అంటే మామూలుగా బహుమతి, కానీ ఇక్కడ ఏంటంటే కలరాకి బలయ్యాడు. కలరాకి బలవ్వడం అంటే అర్థం ఏంటి? కలరా కారణంగా మరణించాడనమాట. దీన్ని ముహావరా అంటారు. ఏమంటారు? ముహావరా. దాని ఇంగ్లీష్ లో మనం ఫ్రేజ్ అని కూడా అంటాము. ఏంటి? తెలుగులో అయితే జాతీయం అంటాము. ఏంటి దీని భావం ఏంటి అంటే, మనం 9th క్లాస్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాం. ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు దానిని ఇంకా ప్రభావోత్పాదకంగా చెప్పడం కోసము ఏదైనా ఒక ఉదాహరణతో పోల్చి ఒక వాక్యాంశాన్ని ప్రయోగించి చెప్పినప్పుడు ఆ వాక్యాంశాలని జాతీయాలు అంటాం అన్నమాట. అలాగా కలరాకి బలయ్యాడు అనేదంటే అర్థం ఏంటి? కలరా కారణంగా మరణించాడు. और माँ ना जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधार गई. వాళ్ళ అమ్మగారు కూడా నా జానే ఎందుకో తెలియదు కానీ పీలి పడితీ గయి, ఆమె కూడా బలహీన పడిపోతూ పాలిపోతూ వెళ్ళిపోయింది. అంటే పాలిపోవడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ నీరస పడిపోతూ వెళ్ళింది. ఏక్ దిన్ ఒకనాటికి ఆమె కూడా పరలోక్ సిధార్ గయి, పరలోకానికి వెళ్ళిపోయింది. పరలోకానికి వెళ్ళిపోవడం అంటే అర్థం ఏంటి? మళ్ళీ మరణించడం. यह भी एक मुहावरा है. इस अनुच्छेद में 2 मुहावरे हैं, हैजे की भेंट हो जाना और परलोक सिधर जाना. ఈ రెండు కూడా ముహావరే అన్నమాట. అయితే తండ్రి చనిపోయాడు కలరా కారణంగా, తల్లి కూడా చనిపోయింది. किसी को पता ना चला कि आखिर अचानक यह क्या हुआ. అచానక్ కా అర్థ హై అకస్మాత్, హఠాత్. హఠాత్తుగా ఇలా ఎందుకు జరిగిందో ఏం జరిగిందో ఎవ్వరికి కూడా పతా నా చలా, మాలూం నహీ హువా, ఎవ్వరికి తెలియలేదు. కానీ పాపం ఈ బాలుడు అనాథ అయిపోయాడు. तो अब देखते हैं आगे क्या हुआ. अगला अनुच्छेद देखते हैं. अब हामिद अपनी दादी अमीना की गोदी में सोता है. दादी अम्मा हामिद से कहती है कि उसके अब्बा जान रुपये कमाने गए हैं. अम्मी जान अल्लाह मियाँ के घर से उसके लिए बहुत सी अच्छी चीजें लाने गई हैं. आशा तो बड़ी चीज है. हामिद के पाँव में जूते नहीं हैं, सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है, फिर भी वह प्रसन्न है. अभागिन अमीना अपनी कोठरी में बैठी रो रही है. आज ईद का दिन है और उसके घर में दाना तक नहीं है, लेकिन हामिद, उसके अंदर प्रकाश है, बाहर आशा की किरण. हामिद भीतर जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊंगा, बिल्कुल ना डरना. अब इसका भावार्थ देखते हैं. अब हामिद अपनी दादी अमीना की गोदी में सोता है. गोदी का अर्थ क्या है? ओडी. నానమ్మ ఒళ్ళో నిద్రపోతున్నాడు ఇప్పుడు. क्यों? क्योंकि उसके पिताजी हैजे के कारण मर गए
और उसकी माता का भी देहांत हो गया, मतलब मर गई। इसलिए हामिद अपनी दादी के पास रहता है और रात दादी की ही गोद में सोता है। दादी अम्मा हामिद से कहती है कि उसके अब्बाजान रुपये कमाने गए हैं। అబ్బాజాన్ అంటే నాన్నగారు, అమ్మీజాన్ అంటే అమ్మగారు, పితాజీ మాతాజీ. ఉర్దూలో అబ్బాజాన్ అని పిలుస్తారనమాట. నాన్నగారు అని గౌరవించినప్పుడు అబ్బాజాన్, అమ్మగారు అని గౌరవించినప్పుడు అమ్మీజాన్. దాది అమ్మని అడుగుతుంటాడు కదా, నానమ్మని అడుగుతాడు హామిద్, అమ్మేది నాన్నేరి అని అడుగుతాడు. అప్పుడు దాది అమ్మ హామిద్ సే క్యా కహతీ థీ కి ఉస్కే పితాజీ రూపాయే కమానే గయే హై. వాళ్ళ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారని చెప్తుంది, డబ్బులు సంపాదించడానికి. కమానే కా అర్థ క్యా హై, సంపాదించుట. ధనాన్ని సంపాదించడం కోసం మీ నాన్నగారు వెళ్ళారు, వస్తారు. అమ్మీ జాన్, అమ్మ ఎక్కడికి వెళ్ళింది అంటే అల్లా మియా కే ఘర్ సే. మియా అంటే ఇక్కడ యజమాని, భగవంతుడిని ఇస్లాంలో యజమానిగా భావిస్తారు కాబట్టి అల్లా యజమాని ఇంటి దగ్గరికి నుంచి उसके लिए बहुत सी अच्छी चीजें लाने गई है. నీ కోసం మంచి మంచి వస్తువులు, బొమ్మలు అవి తీసుకురావడానికి అమ్మ అల్లా ఇంటికి వెళ్ళింది అని చెప్పి ఆ బాబుతో చెప్తుంది. ఎవరు? దాది, దాది అమ్మ. उसका नाम क्या है? దాది అమీనా. ఆశాతో బడి చీజ్ హే. ఈ అబ్బాయికి అమ్మా నాన్న కనపడకపోతే కనపడకపోయారు, కానీ ఆశ అనేది చాలా గొప్పది కదా. రేపు కాకపోతే ఎల్లుండి వస్తారులే నా కోసం, నాన్నేమో డబ్బులు తెస్తారు, అమ్మేమో మంచి మంచి ఆట బొమ్మలు అవి పట్టుకుని వస్తుంది అనే ఆశ ఈ అబ్బాయి మనసు లోపల నిండుగా ఉందన్నమాట. అందుకని ఎలా తిరుగుతున్నాడు ఈ అబ్బాయి? హామిద్ కే పావ్ మే జూతే నహీ హే. హామిద్ కి కాళ్ళకి చెప్పులు లేవు. జూతా అంటే ఏంటి ఇక్కడ? చెప్పులు అన్నమాట. పాదాలకి అంటే లేస్ కట్టుకోక్కర్ లేకుండా వేసుకునే షూస్ ఉంటే హాఫ్ షూ, దాన్ని జూతా అంటారు. హామిద్ కి కాళ్ళకి చెప్పులు లేవు. సిర్ పర్ ఏక్ పురానీ టోపీ హై. తలపైన మాత్రం ఏముంది? ఒక పాత టోపీ ఉంది. కానీ ఆ టోపీ ఎటువంటిది? జిస్కా గోటా కాలా పడ్ గయా హై. గోటా అంటే టోపీకి కింద అంచు కుట్టి ఉంటుంది సార్, దళసరిగా ఉంటుంది. ఇలాగా చుట్టూ పెట్టుకునే ప్లేస్ లో ఇక్కడ దళసరిగా కుట్టి ఉంటుంది. ఆ కుట్టు నల్లగా అయిపోయింది అనమాట, అంటే పాతగా అరిగిపోయి ఉంది. అంత పాత టోపీ పెట్టుకుని ఉన్నాడు. ఫిర్ భీ ఓ ప్రసన్న హై. అయినా కానీ చాలా సంతోషంగా ఉన్నాడు. కాళ్ళకి చెప్పులు లేవు, మంచి టోపీ లేదు, అయినా కానీ చాలా సంతోషంగా ఉన్నాడు. క్యోं खुश है हामिद? क्योंकि वो इसी आशा में जी रहा है कि उसके पिताजी धन कमाने के लिए गए हैं और माताजी अल्लाह मियाँ से कुछ अच्छी चीजें लाने गई हैं. अभागिन अमीना अपनी कोठरी में बैठी रो रही है. आज ईद का दिन है ना, ఈద్ పండగ వచ్చేసింది, ఇవాళ పండగ రోజు. అంచేత అభాగిన్, అభాగిన్ కా అర్థ క్యా హే? దుర్భాగ్యశాలి. దుర్భాగ్యురాలైనటువంటి, అభాగ్యురాలైనటువంటి అమీనా తన గదిలో కూర్చుని, కోఠరీ కా అర్థ క్యా హే? అప్ని छोटी सी कुटिया में बैठकर रो रही है. ఏడుస్తోంది అమీనా. అభాగిన్ पुल्लिंग शब्द क्या होगा? अभागा. अभागा पुल्लिंग, अभागिन स्त्रीलिंग, अभाग्युरालु. आज ईद का दिन है और उसके घर में दाना तक नहीं है. ఈ రోజు చూస్తేనేమో ఈద్ పండగ చేసుకోవాల్సిన రోజు, కానీ ఇంట్లో చూస్తే దానా అంటే గింజ, ఒక్క గింజ కూడా లేదు, ఒక గోధుమ గింజ కూడా లేదు. వాళ్ళైతే రోటీ తింటారు కదా, అందుకని గోధుమలు లేవు. లేకిన్ హామిద్, నానమ్మ పరిస్థితి, దాది అమీనా అలా ఉంది, ఆమె చూస్తే బాధతోటి ఉంది. మరి మన హామిద్ ఎలా ఉన్నాడు? ఉస్కే అందర్ ప్రకాష్ హై. ఆ అబ్బాయి మనసు లోపల ప్రకాశం ఉంది, వెలుతురుంది. బాహర్ ఆశాకి కిరణ్, లోపల ప్రకాశంతో ఉన్నాడు, బయటకి ఆశా కిరణాలు వెదజల్లుతూ ఉన్నాడు. హామిద్ భీతర్ జాకర్ దాదీ సే కహతా హై. దాది అమ్మ దుఃఖంతో ఉన్నారు కదా, అందుకని ఈ అబ్బాయి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాడు. భీతర్ కా అర్థ క్యా హై? అందర్. మనం ఫస్ట్ లెసన్ లో కూడా నేర్చుకున్నాం భీతర్ అంతర్. భీతర్ అంటే అందర్, లోపలికి వెళ్ళాడు. వెళ్ళి దాదీతో ఏమంటున్నాడు? తుమ్ డర్నా నహీ అమ్మా, మే సబ్సే పహలే ఆవుంగా. అతను ఏమనుకుంటున్నాడంటే, ఈ రోజు ఈద్గాహకి దూరంగా ఎక్కడికో వెళ్తాం కదా, నానమ్మకి బెంగగా ఉందని అనుకుని లోపలికి వెళ్ళి ఏమంటున్నాడు? నువ్వు భయపడకు నానమ్మ, నేను అందరికంటే మొట్టమొదటి వచ్చేస్తాను,
बिल्कुल ना डरना, అస్సలు నువ్వు భయపడకు అని చెప్పి अपनी दादी को धीरज बंधवाता है, హిమ్మత్ దిలాతా है అని చెప్పేసి ఆ అబ్బాయి తన నానమ్మకి కూడా ధైర్యం చెప్తున్నాడు అన్నమాట. ఇది ఈ రోజు మనం నేర్చుకునేటటువంటి అంశం. अगला भाग जो रह गया है फिर अगले वीडियो में तो हम देखते हैं. पहले एक बार हम इसका पुनश्चरण कर लेते हैं. अब देखते हैं पहला प्रश्न. ईद का प्रभात कैसा है? ईद के प्रभात का समय बहुत ही मनोहर और सुहावना है. सूरज भी बहुत ही प्यारा और शीतल दिख रहा है. पेड़ों पर हरियाली भी विचित्र है और खेतों पर रौनक भी विचित्र है और सूरज ऐसे लग रहा है मानो वह संसार को ईद की बधाई दे रहा हो. लड़के क्या कर रहे हैं? पिల్లలు ఏం చేస్తున్నారు? लड़के अपनी जेब से खजाना निकालकर गिन रहे हैं और सोच रहे हैं कि उससे वे क्या क्या खरीदना चाहते हैं. महमूद के पास कितने पैसे हैं? महमूद के पास 12 पैसे हैं. तो मोहसिन के पास कितने पैसे हैं? 15 पैसे हैं. हामिद कैसा लड़का है? हामिद भोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था. वह बहुत ही खुश और प्रसन्न रहने वाला लड़का था. उसके अंदर आशा का संचार हो रहा था. दादी अमीना हामिद से क्या कहती है? అమ్మా నాన్నల గురించి అడిగినప్పుడు దాदी अमीना ఏం చెప్తూ ఉంటుంది? दादी अमीना कहती है कि उसके अब्बा जान बहुत धन कमाने के लिए गए हैं और अम्मी जान अल्लाह मियाँ के घर से अच्छी अच्छी चीजें लाने के लिए गई है. हामिद अंदर जाकर दादी से क्या कहता है? जब दादी बैठकर रो रही थी तो अंदर जाकर हामिद कहता है तुम बिल्कुल डरना नहीं अम्मा, मैं सबसे पहले आ जाऊंगा, कहकर उसे धीरज दिलाता है. तो ये है आज का हमारा पाठ. अगला पाठ फिर अगले वीडियो में पढ़ेंगे. तब तक बहुत बहुत धन्यवाद और नमस्कार.